నమస్కారం. పబ్లిక్ విజన్ వార్తలకు స్వాగతం. నా పేరు సుమలత. వార్తల ముందుగా హెడ్లైన్స్. పార్లమెంట్ హాల్ ముందు ఇండియా కూటమి నేతల ఆందోళన. చంద్రబాబు అధ్యక్షతన కొనసాగుతున్న కేబినెట్ భేటీ. పలు కీలక అంశాలపై చర్చిస్తున్న మంత్రివర్గం. కూటమి ప్రభుత్వాన్ని నమ్మి రైతులు మోసపోయారు. కారుమూరి ధ్వజం. రేవంత్ రెడ్డి తీసుకొచ్చింది ప్రజాపాలన కాదు, పోలీసుల రాజ్యం. బీఆర్ఎస్ నేత దేవి ప్రసాద్ విమర్శ. ఇక డీటెయిల్స్ చూస్తే పార్లమెంటు సమావేశాలు నేడు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో అదానీ అవినీతి అంశంపై పార్లమెంటులో చర్చించాలని ఇండియా కూటమి నేతలు డిమాండ్ చేశారు. ఈ క్రమంలో పార్లమెంటు ఆవరణలో ఇండియా కూటమి నేతలు ఆందోళన చేపట్టారు. కాగా అదానీ సంస్థల అధినేత గౌతమ్ అదానీపై అమెరికాలోని న్యూయార్క్ కోర్టులో క్రిమినల్ కేసు నమోదైన విషయం తెలిసిందే. ఏపీ కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో పలు పాలసీలకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. ఏపీ టెక్స్టైల్స్ అండ్ గార్మెంట్స్ పాలసీ, ఐటీ అండ్ గ్లోబల్ కెపాసిటీ సెంటర్స్ పాలసీ, ఆర్టీజీని పునర్వ్యవస్థీకరించే అంశం, మారిటైమ్ పాలసీ, ఏపీ టూరిజం పాలసీ, స్పోర్ట్స్ పాలసీలపై చర్చించి ఆమోదం తెలపనున్నారు. 41వ సిఆర్డీఏ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు ఆమోదముద్ర వేయనున్నారు. పొట్టి శ్రీరాములు వర్ధంతి అయిన డిసెంబర్ 15వ తేదీని ఆత్మార్పణ దినోత్సవంగా జరిపేందుకు ఆమోదం తెలపనున్నారు. రాష్ట్రంలో రైతాంగాన్ని సీఎం చంద్రబాబు ప్రభుత్వం గాలికి వదిలేసిందని ధ్వజమెత్తారు మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు. రైతులకు గిట్టుబాటు ధర ఎలా కల్పించాలి అనే దాన్ని మర్చిపోయారని మండిపడ్డారు. రైతులకు ఇస్తామన్న 20,000 రూపాయలు ఇవ్వలేదని విమర్శలు గుప్పించారు. ఈ మేరకు విశాఖపట్నంలో మంగళవారం కారుమూరి మాట్లాడుతూ కూటమి పాలనలో దళారీ వ్యవస్థ పెరిగిపోయిందని దుయ్యబట్టారు. కూటమి సర్కార్లో దళారీ రొక్కం, రైతుకు దుఃఖం మిగిలిందని అన్నారు. వాళ్ళకి గిట్టుబాటు ధర కల్పించాలి, ప్రభుత్వం తరపున కొనుగోలు చేయడానికి ఏ రకంగా చర్యలు తీసుకోవాలి, అధికారుల్ని అప్రమత్తం చేయాలనే ఆలోచన ఏ మాత్రం కూడా లేకుండా కనీసం ఆ రైతులకి తోడుగా 20,000 రూపాయలు ఇస్తానని చెప్పిన అది ఎగ్గొట్టేసి ఈ క్రాప్ కూడా చేయకుండా ఇవాళ ఈ క్రాప్ చేస్తుంటే 1,350 కోట్ల రూపాయలు రైతులకి నష్టపరిహారం వచ్చిండేది, ఇన్సూరెన్స్. అది కూడా చేయకుండా ఈరోజు పంట వచ్చిన దానికి ఫలితం లేకుండా దళారీ వ్యవస్థ పెరిగిపోయింది. దళారీకి రొక్కం, రైతుకి దుఃఖం. దళారీకి రొక్కం, రైతుకు దుఃఖం.
ఈ రకమైన పరిస్థితిలో రైతుని నెట్టేశారు రోడ్డు మీద. ఇవాళ ఎక్కడ చూసినా సరే ధాన్యం కొనే నాదుడు లేక టోటల్గా దళారీ వ్యవస్థ పేటరేగిపోతా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు రైతే ఈ రాష్ట్రానికి దేశానికి వెన్నెముక. రైతుని అన్ని రకాలుగా ఆదుకోవాలి, రైతునికి మేలు చేయాలి, మంచి చేయాలి. ఇవాళ మీరైనా నేనైనా భోజనం చేసాకే బయటకు వస్తాం. ఇప్పుడు టిఫిన్ చేసాం, మళ్ళీ ఇప్పుడు వెళ్ళి భోజనం చేస్తాం. వాళ్లే కనుక కారడి పాడేస్తే ఏంటి మన పరిస్థితి? ఏం తిని బతకాలి? ముఖ్యమంత్రి అయినా ప్రధానమంత్రి అయినా ఎవరైనా సరే. ఏడాది కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగులను మోసం చేసిందని బీఆర్ఎస్ నేత దేవి ప్రసాద్ విమర్శించారు. ఎన్నికల సమయంలో ఉద్యోగులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని అన్నారు. 317 జీవోను అధికారంలోకి వచ్చిన 48 గంటల్లో నెరవేరుస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. 317 జీవోపై వేసి కేబినెట్ సబ్ కమిటీ 6 నెలల తర్వాత ఇచ్చిన నివేదిక కొండను తవ్వి ఎలుకను పట్టినట్లుగా ఉందని అన్నారు. స్థానికత అంశాన్ని సబ్ కమిటీ పూర్తిగా విస్మరించిందని పేర్కొన్నారు. ఈ నివేదికపై ఉద్యోగ సంఘాలు కూడా నిరసన తెలుపుతున్నాయని అన్నారు. ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. ఎన్నికల సందర్భంగా ఉద్యోగులందరూ కూడా అనేక విషయాల మీద రేవంత్ రెడ్డి హామీలు ఇచ్చినప్పటికి కూడా ఏ ఒక్క హామీ కూడా ఈ సంవత్సర కాలంగా 7వ తారీఖు వస్తే సంవత్సరం అవుతుంది. ఈ సంవత్సర కాలంగా ఉద్యోగుల ఉపాధ్యాయుల సమస్యలకు సంబంధించి ఏ ఒక్క ముందడుగు కూడా పడలేదనేటువంటి విషయాన్ని మేము స్పష్టం చేస్తూ ఉన్నాం. 317 జీవో గతంలో మా ప్రభుత్వం ఇచ్చినటువంటి జీవోలో కొన్ని లోటుపాట్లు ఉన్నాయి. వాటిని సవరించాలని ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు అనేక రోజులుగా అడుగుతూ ఉన్నాయి. రేవంత్ రెడ్డి గారు మేము అధికారంలో వస్తే 48 గంటల్లో 317 జీవోను సవరిస్తాం, దానివల్ల నష్టపోయినటువంటి కొంతమందికి మేము న్యాయం చేస్తామని చెప్పి వారు ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చినాక అన్ని క్యాబినెట్ సబ్ కమిటీలాగే దీని మీద కూడా ఒక క్యాబినెట్ సబ్ కమిటీ వేసిండ్రు. క్యాబినెట్ సబ్ కమిటీ గత 6 నెలలుగా అనేక ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల నుంచి అనేక ప్రజాప్రతినిధుల నుంచి కూడా సమాచారం సేకరించి, కానీ చివరికి 6 నెలల తర్వాత క్యాబినెట్ సబ్ కమిటీ ఇచ్చినటువంటి నివేదిక కొండను తవ్వి ఎలుకను పట్టినట్టు చందంగా అసలు 317 జీవోకు సంబంధం లేనటువంటి అంశాలని జీవోలో ఇచ్చారు. 243, 44, 45 ఈ 3 జీవోలు ఇచ్చినప్పటికి కూడా అసలు 317 జీవోలు మౌలికకు న్యాయం జరిగే వరకు పోరాటం తప్పదని జనసేన పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ బోయిన పార్వతీనాయుడు వెల్లడించారు. గుంటూరు జిల్లా పొన్నూరు మండల ఆరెమండ గ్రామంలో 11 రోజుల నుండి భర్త ఇంటి ముందు ఆందోళన చేసిన నేపథ్యంలో ఆమె బాధిత మహిళ మౌలికను మంగళవారం పరామర్శించి మాట్లాడారు. స్థానిక పోలీసులు చొరవ తీసుకొని మౌలికకు న్యాయం చేయాలన్నారు. ఈరోజు పొన్నూరు నియోజకవర్గం ఆరెమండల గ్రామంలో ఒక ఆడపిల్ల మౌలిక ఈరోజు వాళ్ళ హస్బెండ్ 2 years అయింది మ్యారేజ్ అయ్యి, తనకి ఏ తప్పు లేకుండా ఏమి తనదంటూ ఏ తప్పు లేకుండా సడన్గా ఏదో డబ్బుల వ్యవహారం అని లేదా ఇంకొకటని సడన్గా ఆ అమ్మాయిని వదిలే ఇంటి బయట పెట్టేసి వాళ్ళు తాళం వేసుకొని వెళ్ళిపోవడం అనేది నిజంగా చాలా దారుణం అండి. ఇంత సమాజం వృద్ధి చెందుతుంది, మహిళలు ముందడుగేస్తున్నారు, మనం ఎన్ని చెప్పుకున్నా కూడా మహిళలకి ఈ వివక్షత అనేది మాత్రం ప్రతి ఇంట్లో కూడా మనకి తెలియకుండా జరుగుతుంది. ఇప్పుడు ఈ విషయం బయటకు వచ్చింది కనుక మనకు తెలిసింది. ఇలాంటివి ఎన్నో అత్తారింట్లో ఆడపిల్లలు ఈరోజు చాలా కష్టాలు పడుతున్న రోజులు ఉన్నాయి. అయితే నిజంగా మౌలిక చాలా ధైర్యంగా నేనే తప్పు చేయలేనప్పుడు పెళ్లి చేసుకొని తనకు నచ్చినట్టు నాకు అవసరం లేదు అంటానికి నాకు రీజన్ కావాలని ఈరోజు క్వశ్చన్ చేస్తుంది. నిజంగా ఆడపిల్లలు ఇలా ముందుకు వస్తేనే రేపు పొద్దున్న ఎవరైనా సరే, ఒకవేళ నువ్వు తప్పు చేయలేదు అన్నప్పుడు నువ్వు ముందుకు వచ్చి మాట్లాడడం నేర్చుకోవాలి. ఎందుకని దాక్కుంటున్నాడు అనేది నేను అడుగుతున్నాను అబ్బాయిని. ఈరోజు మా అందరం మహిళలందరి తరపున ఈ గ్రామం మొత్తం మహిళలు మద్దతుగా నిలిచారు ఆ అమ్మాయికి. మేమందరం కూడా జనసేన పార్టీలో మీ అందరికీ తెలిసిందే, ఆడపడుచుకి ఎక్కడ అన్యాయం జరిగినా కూడా పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి మేమందరం కూడా అండగా నిలుస్తాము. ఖచ్చితంగా ఇలాంటి వ్యవహారాలని, ఇలా ఆడపిల్లల్ని బాధ పెట్టే
విషయాల్ని కూడా మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. నిజానికి ఆ అబ్బాయి వచ్చి దీనికి సమాధానం చెప్పాలి. లేని పక్షంలో మేమందరం మౌలికకు అండగా నించుని మహిళలందరం కూడా న్యాయం జరిగేదాకా పోరాటం చేస్తాము. ఎందుకంటే తను ఏ తప్పు లేకుండా అలా వదిలి వెళ్ళిపోతే రేపు పొద్దున వివాహ వ్యవస్థలో ఎవరికి నచ్చినోడు వాడికి పెళ్లి చేస్తారు. రాష్ట్రంలో ఎవరికి వ్యక్తిగత గోప్యత లేకుండా పోయిందని పవన్ కళ్యాణ్ను ప్రశ్నించారని అనిల్ అనే వ్యక్తిని టార్గెట్ చేశారంటూ వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్ మండిపడ్డారు. మంగళవారం ఆయన తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ అతన్ని బెదిరించి నంబర్ తీసుకొని 25 నిమిషాల్లోనే మొబైల్ ట్రాక్ చేశారని తెలిపారు. లేదు కేవలము ప్రజలను అణిచివేసే నియంతలు మాత్రమే పాలనలో ఉన్నారు అని స్పష్టంగా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఎల్లకాలము అధికారము తమ కాళ్ళ కిందే ఉంచుకోవాలనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క నియంతలు వాళ్ళ యొక్క నియంతృత్వ పోకడలతో తప్పుడు కేసులు పెట్టడము, బెదిరించడము, ఈ బెదిరింపులతో అధికారులని, సివిల్ సర్వీస్ ఎంప్లాయీస్ని, అదేవిధంగా అన్ని వ్యవస్థలను గుప్పిట్లో పెట్టుకోవాలనేటువంటి తాపత్రయం చూస్తూ ఉన్నాం. అంతటితో ఆగకుండా ప్రజలను కూడా తమ కాళ్ళ కింద పెట్టుకోవాలని, ఎవ్వరు కూడాను ఈ ప్రభుత్వాన్ని ఏమీ అనకూడదు, తప్పు చేసినా కూడా చూస్తూ ఉండండి, మా అరాచకాలను కానీ మా విధానాలను కానీ ఎవరైనా తప్పులు పడితే వారికి తగిన శిక్ష వేస్తాము అనేటువంటి ఒక బెదిరింపు ధోరణితో చూస్తూ ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మనము చూసాము. ఇజ్రాయెల్ దేశం నుంచి అత్యాధునికమైనటువంటి టెలిఫోన్ పరికరాలని గత ప్రభుత్వం తీసుకొని చేబ్రోలు మండలం కొత్తరెడ్డిపాలెంలో జూలై 15న మైనర్ బాలికను హత్య చేసిన నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు ఎస్పీ సతీష్ కుమార్ సోమవారం గుంటూరు పోలీసు కార్యాలయంలో కేసు వివరాలను వెల్లడించారు. నిందితుడు నాగరాజుతో సన్నిహితంగా ఉంటున్న బాలిక తల్లి మరో వ్యక్తితో కూడా సన్నిహితంగా ఉంటుందని, ఆ వ్యక్తికి బాలిక సహాయం చేస్తున్నట్లు అనుమానించి నాగరాజు ఆ బాలికను హత్య చేశాడని చెప్పారు. చీబ్రోల్లో 14 years పాప మర్డర్ జరిగింది. జూలై 15th ఛార్జ్ తీసుకోవడానికి 2 days ముందు జరిగింది. సో దాంట్లో మన ముద్దాయిని అరెస్ట్ చేయడం జరిగింది. సో మనకి ఒక 4 months దగ్గర అయింది అరెస్ట్ చేయడం. సో అక్యూజ్డ్ నరమనోటి నాగరాజు అని చెప్పేసి 44 years old. సో ఈ స్టోరీ క్రక్స్ ఏంటంటే ఈ నరమనోటి నాగరాజుకి తర్వాత విక్టిమ్ అమ్మాయి ఎవరు ఉన్నారో వాళ్ళ మదర్కి ఇల్లీగల్ రిలేషన్షిప్ ఉంటాయి. ఇల్లీగల్ రిలేషన్షిప్ ఉన్న అమ్మాయితో పాటు ఇంకొక వ్యక్తికి సంబంధం ఉంది, దానికి విక్టిమ్ సపోర్ట్ చేస్తున్నారు అనే కోపంతో పాటు ఈ అమ్మాయిని చెప్పేయడం జరిగింది. అది దీని వెనక ఉన్న రీజన్. ఈ వ్యక్తి పైన ఆల్రెడీ 2012లో ఆల్రెడీ ఒక మర్డర్ కేసు ఉండడం ఉంది యాక్చువల్లీ ఇబ్రాహీంపట్నంలో. సో దాని తర్వాత అది కేసు అప్పీల్ అవ్వడం జరిగింది. అది 2012 తర్వాత 2014 బయటకు వస్తారు. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత 16 చీబ్రోలు వస్తారు. 2016లో చీబ్రోలకు వస్తారు. చీబ్రోల్లో 8 సంవత్సరంగా ఉంటారు. ఎవరు విక్టిమ్ ఉన్నారో విక్టిమ్ తల్లితో పాటు రిలేషన్షిప్ లో ఉంటారు. తర్వాత మర్డర్ చేస్తారు. మర్డర్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి విజయవాడ నుంచి హైదరాబాద్ హనుమకొండ, తర్వాత హైదరాబాద్ వెళ్ళి మళ్ళీ వైజాగ్ వచ్చి రాజమండ్రిలో ఉన్నప్పుడు మనకి బేస్డ్ ఆన్ ఇన్ఫర్మేషన్, తర్వాత మనం టెక్నికల్ అనాలిసిస్ అండ్ బేస్డ్ ఆన్ ఇన్ఫర్మేషన్. ప్రభుత్వం పరిపాలనలో విఫలం చెంది వైసీపీపై విమర్శలు చేస్తుందని వైసీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. గుంటూరు సిద్ధార్థ నగర్లో క్యాంపు కార్యాలయంలో సోమవారం అంబటి మాట్లాడారు. పవన్ కళ్యాణ్కి ఏమాత్రం అవగాహన లేదని, కాకినాడ పోర్టు నుంచి అక్రమ రవాణా జరుగుతుందని కలెక్టర్ షిప్ సీజ్ చేశారన్నారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ వెళ్లి రెండోసారి సీజ్ చేయడం చూస్తే నవ్వొస్తుందన్నారు.
చీఫ్ మినిస్టర్ వెళ్ళి చెప్తున్నాడు, పౌర సరఫరాల శాఖ మంత్రి గారు చెప్తున్నాడు. ఇంకా ఇక్కడ పీడిఎస్ రైస్ బియ్యం విచ్చలవిడిగా జరుగుతూ ఉంది. ఎవరు వైఫల్యం ఇది? జగన్మోహన్ రెడ్డి గారి వైఫల్యమా? వైఎస్ఆర్సీపీ వైఫల్యమా? మీ వైఫల్యం కాదా? పౌర సరఫరాల శాఖ మీరు తీసుకున్నారు. మన చెక్ పోస్టులు ఉన్నాయి, 2 చెక్ పోస్టులు. ఆ చెక్ పోస్టులు దాటుకు వెళ్ళాలి, మళ్ళా కస్టమ్స్ క్లియరెన్స్ ఉండాలి. అయినా కూడా పీడిఎస్ రైస్ భారీ ఎత్తున ఎగుమతి జరుగుతూ ఉంది ఇతర దేశాలకి అనేటువంటి మాట మీరు మాట్లాడుతున్నారంటే అది నాట్ ఫీలింగ్ షై. మీకు సిద్ధి అనిపించడం లేదా? ప్రభుత్వం మీకు వచ్చిన తర్వాత కూడా ఇంకా మీ పీడిఎస్ రైస్ ఆపలేకపోయారే మీ భాషలో. అది అంటే అంత పెద్ద కోర్టుకి 20 మంది కానిస్టేబుల్ సార్ ఎంతమంది పెట్టాలి? పెట్టు, 2 లక్షల మంది పెట్టు. ఎవరు కదన్నాడు? ఇప్పుడు మీ అధికారం వచ్చింది కదా, 5 మాసాల నుంచి పరిపాలన చేస్తున్నారు కదా, ఎందుకు మీరు పెట్టడం లేదు? తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో 6వ రోజైన మంగళవారం సాయంత్రం గరుడ సేవను పురస్కరించుకొని శ్రీవారి స్వర్ణ పాదకుల ఊరేగింపు వైభవంగా జరిగింది. తిరుమల శ్రీవారి ఆలయం నుండి స్వామివారి స్వర్ణ పాదుకలను మొదట తిరుచానూరులోని పసుపు మండపం వద్దకు తీసుకువచ్చారు. అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మంగళ వాయిద్యాలు, భజనలు, కోలాటాల నడుమ ఊరేగింపుగా అమ్మవారి ఆలయంలోకి తీసుకెళ్లారు. పద్మావతి అమ్మవారి యొక్క బ్రహ్మోత్సవాలలో ఈరోజు సాయం వేళలో జరిగేటువంటి ఆ ఉత్సవానికి స్వామివారు ప్రతిరోజు ఏదో ఒకటి ఇష్టమైనటువంటి దృశ్యాన్ని మనం వీక్షిస్తూ ఉన్నాం. పుట్టినిల్లు క్షీరాబ్ధిపై మెట్టినిల్లు పరమకు ఉండేటువంటి విశేషం చాలా గొప్పదిట. ఎందువల్లనంటే ఆ పాదాలే కాళీని పడగల మీద నాట్యం చేశాయి. ఆ పాదాలు అహల్యని ఉద్ధరించాయి. ఆ పాదాలు ఆ బలిచక్రవర్తి శిరస్సున నిలిచాయి. ఆ పాదాల నుంచే ప్రభవించింది గంగ, పవిత్రం చేస్తోంది. ఆ పాదాలకు ఉన్నటువంటి విశేషాన్ని చూసి అమ్మ మురిసిపోయి, స్వామి నీ స్వరూపంలో విశేషమైనటువంటి ఆ పాదాలు ఎప్పుడూ కూడా తులసితో నిండిపోయి ఉంటుందయ్యా, కానీ నేను కూడా మీ ప్రపత్తి మనం చేయాలి. అందుకనే ఆ శ్రీనివాసుడు స్వయంగా తన పాదుకలను, స్వర్ణ పాదుకలని పంపించారు. ఆ పసుపు మంటపం దగ్గర నుంచి ఆ పాదాలని ఉత్సవంగా తీసుకొని వెళ్ళడం. ఆ గరుడ సేవలో ఇద్దరూ కూడా గరుత్మంతుణ్ణి అధిరోహిస్తారు కదా. ఆ ఇద్దరిలో మరి ఒకరు దేవలోకం నుంచి బంగారు కమలాలు తెచ్చి ఆ మహాలక్ష్మి మంత్రాన్ని జపించి అర్చించు అనంటే ఆ స్వర్ణ కమలంలో 16 ఏళ్ల కన్యకగా శ్రీ మహాలక్ష్మి ఆవిర్భవిస్తోంది అని అశరీరవాణి చెబితే ఇక్కడకు వచ్చాడట శ్రీనివాసుడు. కుంతాయుధంతో తటాకాన్ని త్రవ్వాడు, వాయువుని స్మరించాడు, ఇంద్రానుమతితో దేవలోకం నుంచి బంగారు కమలాలు తెప్పించాడు, స్వర్ణ కమలాన్ని ప్రతిష్ఠించాడు. ఆ గంధవహుడు వాయువు తెచ్చిన దివ్య కమలాలతో మహాలక్ష్మి మంత్రాన్ని అనుష్ఠిస్తూ అర్చన చేశాడు. దేనికోసం? మనకు వేదంలో ఈ 3 సంబంధమైనటువంటి శ్రీ సూక్తం, భూసూక్తం, నీలా సూక్తం, 3 సూక్తాలతో వేదం స్తుతిస్తోంది. కానీ ఇన్ని రూపాలలో దేనికోసం? భగవంతుణ్ణి. కాకినాడ పోర్టులో తనిఖీ చేసినప్పుడు స్టెల్లా షిప్లో దొరికిన పీడీఎస్ బియ్యాన్ని తనిఖీ చేసేందుకు 5 శాఖల అధికారులతో మల్టీ డిసిప్లినరీ కమిటీని ఏర్పాటు చేయడం జరిగిందని కాకినాడ కలెక్టర్ షణ్మోహన్, జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ పేర్కొన్నారు. మంగళవారం కాకినాడ కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సెగిలి, జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ మీడియాతో మాట్లాడారు. కమిటీ ఆధ్వర్యంలో తనిఖీలు చేయడం జరుగుతుందన్నారు. అండ్ ఎక్కడైనా పీడిఎస్ రైస్ సంబంధించి అక్కడ ఇన్స్టెంట్ చెక్లో జరిగినవి ఇమ్మీడియట్గా సీజ్ చేయటం, ఆ సీజ్ చేసిన స్టాక్కి సంబంధించిన గోడౌన్ దగ్గరికి వెళ్ళటం, గోడౌన్లో ఇంకా స్టాక్ ఉంటే గోడౌన్ స్టాక్ సీజ్ చేయడం, ఈ ప్రాసెస్ మళ్ళీ స్ట్రెంథన్ చేయడం జరిగింది. అండ్
దానికి సంబంధించి ఏదైనా మనకి మీడియా వారి ద్వారా కానీ ఇంకెవరి దగ్గర ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా యూ కెన్ ఆల్వేస్ ఇంటిమేట్ మీ మనందరి దగ్గర నా ఫోన్ నెంబర్ ఎక్కడ నాది? సో మై సో 7993333244. I repeat 7993333244. Any information regarding any illegal transportation of PDS rice, diversion of PDS rice, especially కాకినాడ పోర్టుకు సంబంధించి ఏదైనా చెకింగ్స్లో ఇష్యూ ఉన్నా లేదంటే ఏదైనా బార్జెస్లో లోడ్ అవుతున్నప్పుడు ఇన్ఫర్మేషన్ ఉన్నా ఒకవేళ మనకి మీడియా వారి ద్వారా కానీ ఇంకెవరున్నా ఇమీడియట్గా యూ కెన్ ప్లీజ్ మెసేజ్ మీ ఆర్ యూ కెన్ కాల్ మీ ఎనీ టైమ్ సో దట్ ఐ విల్ బి ఏబుల్ టు యాక్ట్ ఇమీడియట్లీ. వీ హ్యావ్ దోస్ టాస్క్ ఫోర్స్ టీమ్స్ నౌ. ఏదైనా ఎలాంటి ఇష్యూ ఉన్నా ఇమీడియట్గా అక్కడికి వెళ్ళి సీజ్ చేయడం కానీ చేయాల్సిన టెస్ట్ కానీ చేయడానికి వీ హ్యావ్ ఎ టీమ్ రెడీ నౌ. సో ఇలాగ అంచెలంచెలుగా మనం వీఆర్ ట్రయింగ్ టు అడ్రస్ దిస్ మెనేస్, అంటే కాకినాడ సంబంధించి ఈ ఏదైతే ఈ పీడిఎస్ రైస్ సంబంధించి ఉన్న ఈ వాట్ యు సే మెనేస్, ఈ బ్యాడ్ కల్చర్ ఏదైతే ఉందో రిగార్డింగ్ ద స్మగ్లింగ్ ఆఫ్ పీడిఎస్ రైస్, దాని మీద మా వైపు నుంచి 100% విత్ ఫుల్ ఫోర్స్ ఇవాళ నుంచి మనం స్టార్ట్ చేస్తున్నాం. అండ్ ఆల్రెడీ దానికి సంబంధించిన ప్లానింగ్ చేసుకోవడం జరిగింది లాస్ట్ 2-3 డేస్లో. అండ్ దిస్ ఇస్ వాట్ వీ వాంటెడ్ టు టెల్ త్రూ యూ టు ఎవ్రీ వన్. అండ్ ఐ రిక్వెస్ట్ ఎస్పీ గారు మాట్లాడుతున్నారు. స్మగ్లింగ్ కేంద్రంగా ఆ రకంగా చిత్రీకరణ జరుగుతుంది. ఇప్పుడు మీరు అక్కడ కార్మికులు ఉన్నారు, బిజినెస్ పీపుల్ ఉన్నారు, డ్రైవర్లు, రకరకాల వాళ్ళు ఆధారపడి ఉన్నారు. ఎట్లా మీరు దీన్ని కోఆర్డినేట్ చేస్తూ ఈ విచారణ చేస్తారు? సో మీరన్న పాయింట్ ఏంటంటే బేసిక్గా మనం ఇవన్నీ చేయడం వల్ల అక్కడ బిజినెస్ తగ్గుతుంది అనేది మీ ఉద్దేశం. బట్ నేను ఐ చెక్ లాస్ట్ 4-5 డేస్లో ఆ ఇష్యూ రేజ్ అయినప్పటి నుంచి మనం ఒక 100 టన్స్ ఎవ్రీ మంత్ పంపిస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ పంపిస్తాం అనుకోండి, 100 టన్స్లో రకరకాల రైస్ ఉంటుంది. ఇట్స్ ఓన్లీ నాట్ వైట్ రైస్, అంటే రా రైసే కాదు, బ్రోకెన్ ఉంది, తర్వాత దాంట్లో. ఏలూరు కొయ్యలగూడెంలో సోమవారం రాత్రి ఒక పాత్రికేయుడిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు అన్నారు. మంగళవారం జిలుగుమిల్లి క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్న కూటమి ప్రభుత్వంపై పలువురు నిందలు వేయడం బాధాకరంగా ఉందన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఏదైతే నిన్న సాయంత్రం కొయ్యలగూడెం మండలంలో ఏదైతే విలేకరుల మీద మా అనుచరులు దాడి చేశారనేటువంటి న్యూస్ వచ్చిందో దాని గురించి ఈరోజు ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది. మా జనసేన పార్టీకి, ఎన్డీఏ కూటమికి మీడియా అంటే గౌరవం, అభిమానం. ఎప్పుడు కూడా గత 5 ఏళ్ల ప్రతిపక్షంలో కూడా ఏ రోజు మీడియాని తోలనాడటం కానీ అలాగే వేరే విధంగా మాట్లాడడం కానీ ఏ రోజు కూడా మా ఎన్డీఏ కూటమి చేయదు కూడా. ఈరోజు ఏదైతే తప్పుడు ప్రచారాలు చేస్తూ ఈరోజు ఇలాగా మా మీద ఎన్డీఏ కూటమి మీద బురజల్లేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. వీటిని మేము చాలా గట్టిగా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏదైతే నిన్న జరిగినటువంటి సంఘటన ఉందో దీని మీద ప్రత్యేకమైనటువంటి అధికారులు నియమించి, డిఎస్పీ గారు నియమించి రాత్రి జరిగిన సంఘటనని తక్షణమే ఈరోజు రేపట్లో స్పెషల్ ఆఫీసర్ నియమించి దీనికి ఏదైతే విలేకరు మీద జరిగినటువంటి దాడి ఎవరైతే చేశారో, ఎందుకు చేయవలసి వచ్చిందో ఇవన్నీ కూడా ఈరోజు కానీ రేపు కానీ ఈ రిపోర్ట్స్ రావడం జరుగుతుంది. వచ్చిన వెంటనే ఎవరైనా సరే ఇలాంటి సంఘటనలు మళ్ళీ జరగకోకుండా ఎవరైతే ఇలాంటి పనులు చేసినటువంటి వారు ఉన్నారో వారిని తప్పకుండా శిక్షించేటువంటి కార్యక్రమం ఎన్డీఏ కూటమి తీసుకుంటుంది. అలాగే ఈరోజు ఎన్డీఏ కూటమి ఈరోజు అభివృద్ధి పదంలోకి ముందుకు దూసుకుపోతుంది. నియోజకవర్గంలో అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం. ఈ వెళ్ళేటువంటి క్రమంలో ఎన్డీఏ కూటమి మీద బురజల్లేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఇవన్నీ కూడా ప్రజలు నమ్మేటువంటి స్థితిలో లేరు. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఒకటే గుర్తించాలి, ఈ ప్రభుత్వం మారిన దగ్గర నుంచి కూడా లా అండ్ ఆర్డర్ కానీ అలాగే అభివృద్ధి కానీ ఇవన్నీ కూడా. విద్యుత్ ఛార్జీలు పెంపుకు వ్యతిరేకంగా సిపిఎం ఆధ్వర్యంలో మంగళవారం బొబ్బిలి సింగారపు వీధిలో ప్రచారం చేసి నిరసన చేపట్టారు. విద్యుత్ ఛార్జీలు పెంపు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేసిన సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పి శంకర్రావు ట్రూ ఆఫ్ ఛార్జీలు రద్దు చేయాలని కోరుతూ విద్యుత్ శాఖ కార్యాలయం వద్ద జరగనున్న ధర్నాను జయప్రదం చేయాలని కోరారు.
కార్యక్రమంలో విజయమ్మ, కళావతి, సాయమ్మ పేదలు పాల్గొన్నారు. 4 కోట్లు రాష్ట్ర వ్యాప్తంగా కరెంటు ఛార్జీలు పెరుగుతూ ఉన్నాయి. బహుశా రేపు మీకు బిల్లులు తీస్తారు. 15వ తారీఖు దాటాక ప్రతి వాళ్ళకి కూడా బిల్లులు పెరుగుతాయి. కాబట్టి ఇది చాలా అన్యాయమైంది, దారుణమైంది. కరెంటు ఛార్జీలు తప్పుడు ఒప్పందాలు ఆదానితో కుదుర్చుకొని ఆ భారం అంతా మీరు అంటే అధికారంలో ఉన్నటువంటి పార్టీలో అవినీతికి పాల్పడి ఆ అవినీతికి వాళ్ళు పాల్పడితే భారమే మనం భరించాలని చెప్పేసి ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆ విధంగా మనం చేస్తున్నాయి. అలాగే స్మార్ట్ మీటర్లకు సంబంధించి ఇప్పుడున్న మీటర్లో ఈ రాబోయే రోజులు ఉండవు. 2-3 మాసాల్లో మన ఇంటికి ఇప్పుడున్న మీటర్లు బిల్లు తీసి బిల్లు కట్టుకునే పద్ధతి ఉండదు. స్మార్ట్ మీటర్లు పెడతామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీగా ప్రభుత్వ కార్యాలయాలకి బిగిస్తున్నారు. ఆ తర్వాత షాపులకి, కమర్షియల్ షాపులు ఇట్లాంటికి బిగిస్తారు. ఆ తర్వాత డొమెస్టిక్ అంటే మన ఇల్లులు ఏవైతే ఉన్నాయో వాటికి స్మార్ట్ మీటర్లు బిగిస్తారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.